ఈ అద్భుతమైన దేవాలయం లోపల ఏ విధంగా ఉంటుంది, దేవాలయంలో మనకు ఎవరెవరు దర్శనమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం పెద్ద గాలిగోపురమైన మొదటి ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తాం. అలా కొంచెం ముందరకు వెళ్తే రెండవ చిన్న గాలిగోపురం ఉంటుంది. ఆ రెండవ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తాం. అలా వెళ్ళగానే ఎడమ వైపు మనకు శ్రీ పుండరీకవల్లి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అంటే లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఆ దేవాలయంలో 38 స్తంభాలు ఉంటాయి. అలా అమ్మవారిని దర్శించుకొని ఇంకొంచెం ముందరకు వెళ్తే ఎడమ వైపు మనకు శ్రీ రామానుజాచార్యుల వారు మనకు దర్శనమిస్తారు. ఆ దేవాలయంలో మొత్తం 8 స్తంభాలు ఉంటాయి. ద్వారం దగ్గర 2 స్తంభాలు, లోపల 6 స్తంభాలు. ఆ 6 స్తంభాలపై ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క అద్భుతమైన శిల్పకళ ఉంటుంది. ఒకసారి పరిశీలించండి. అలా కొంచెం ముందరకు వెళ్తే ఎడమ వైపు మనకు తిరుమల నంబి దర్శనమిస్తారు. ఆ దేవాలయం లోపల 14 స్తంభాలు ఉంటాయి. బయట ఉండే 2 అతిపెద్ద స్తంభాలపై అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది. ఆ దేవాలయం ఎదురుగానే అనంతాల వారు ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారి ప్రధానమైన 3వ ద్వారం గుండా ప్రవేశిస్తాం. అలా ప్రవేశించిన వెంటనే మనకు అద్భుతమైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అదేవిధంగా ఆ ద్వారానికి ఎడమ వైపు మరియు కుడివైపు 4 స్తంభాల చిన్న ఉపమండపాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలపై అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది. ఒకసారి పరిశీలించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధానమైన గర్భగుడిలో ఉండే గోవిందరాజ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాం. అక్కడ స్వామివారు అనంతసేని రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో 85 స్తంభాలు ఉంటాయి. అందులో కొన్ని స్తంభాలు సాధారణమైనవి, మరికొన్ని స్తంభాలు అద్భుతమైన శిల్పకళలతో చెక్కబడి ఉంటాయి. ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క రకమైన అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది. ఒకసారి పరీక్షించండి. అలా గోవిందరాజ స్వామిని దర్శించుకొని ఇంకొంచెం ముందరకు వెళ్తే అక్కడ మనకు శ్రీ పార్థసారథి స్వామి దర్శనమిస్తారు. అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. అలా పార్థసారథి స్వామిని దర్శించుకొని ఇంకొంచెం ముందరకు వెళ్తే ఆ పక్కనే ఆండాళ్ళ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అలా దేవుని దర్శించుకొని ఇంకొంచెం ముందరకు వచ్చాక ఆ దేవాలయంలో మరో పెద్ద ఉపాలయంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాం. అలా స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎడమ వైపు మనకు శ్రీ వరదరాజుల స్వామివారు, అదేవిధంగా వారి పక్కన శ్రీ తిరుమంగై ఆళ్వారు, అదేవిధంగా చందనపోర మనకు దర్శనమిస్తాయి. అలా కొంచెం ముందరకు వెళ్తే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఆ దేవాలయంలో మొత్తం 53 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలపై ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది. ఒకసారి పరీక్షించండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా స్వామివారి గర్భగుడి ఎదురుగానే 4 స్తంభాల చిన్న మండపం ఉంటుంది. ఆ 4 స్తంభాలపై అద్భుతమైన శిల్పకళ ఉంటుంది. అలా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళాక గుడి వెనక వైపు యాగశాల అనేది ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్తే ప్రధాన ఆలయమైన గోవిందరాజ స్వామి దేవాలయం పైన విమానస్వామి గోపురం కనిపిస్తుంది. అలా కొంచెం ముందరకు వెళ్తే అక్కడ మనకు శ్రీ వ్యాసాంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఒకసారి దర్శించుకోండి. ఇలా ఈ దేవాలయంలో ప్రధాన దేవాలయమే కాకుండా ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలలో ఎన్నో స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలపై ప్రతి ఒక్క స్తంభంపై ఎన్నో రకాల అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంది. ఒకసారి పరీక్షించండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా అన్నప్రసాదం స్వీకరించే ప్రదేశంలో కూడా ఒక పెద్ద స్తంభాల మండపం ఉంటుంది. ఒకసారి వీక్షించండి. ఆ స్తంభాలపై కూడా ఎన్నో రకాల అద్భుతమైన శిల్పకళలు చెక్కబడి ఉంటాయి. ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా అన్నదానం స్వీకరించే ప్రదేశంలో కూడా చాలా స్తంభాలు ఉంటాయి, రాయితో చెక్కబడినవి. ఇప్పుడు మనం ఈ దేవాలయంలో శ్రీ గోవిందరాజ స్వామిని ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం పూర్వం క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవారు. అతను శివుని భక్తుడు, కానీ అతనికి విష్ణుమూర్తి అంటే పడేది కాదు. అలా తన రాజ్యంలో ఉండే విష్ణు దేవాలయాలన్నింటినీ నాశనం చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు చిత్రకూట అనే ప్రదేశంలో ఉండే దేవాలయంలోని ప్రధాన విగ్రహం అంటే శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహాన్ని, అదేవిధంగా శ్రీదేవి భూదేవి విగ్రహాల్ని సముద్రంలో పడవేశారు. అయితే ఆ దేవాలయంలో ఉండే ఉత్సవమూర్తులను, అదేవిధంగా అమ్మవారితో సహా ఆ రాజుకు తెలియకుండా వైష్ణవులు తిరుపతికి తీసుకువచ్చారు. ఆ విషయాన్ని తెలుసుకున్న శ్రీ భగవద్ రామానుజాచార్యులు తిరుమల తిరుపతి ప్రాంతానికి వచ్చి అప్పట్లో తన శిష్యుడైన యాదవరాజు సహాయం తీసుకున్నారు. అలా సముద్రంలో పడేసిన విగ్రహాలకు బదులుగా ఇక్కడ ప్రధాన విగ్రహాన్ని చేయించారు. అదేవిధంగా చిదంబరం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులను వీటికి జత చేశారు. అలా తిరుపతిలో ఒక సన్నిధిని ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా వైఖానస ఆగమన శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు జరగాలి అని శ్రీ భగవద్ రామానుజాచార్యులు చెప్పారు. స్వామివారి ఐశ్వర్యాభివృద్ధి కోసం ఆయనకు దక్షిణ భాగాన అంటే కుడివైపున శ్రీ ఆండాళ్ళ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రామానుజాచార్యులు చెప్పిన విధంగానే తిరుమలలో అయితే ఏ విధంగా పూజలు జరిపిస్తున్నారో అదేవిధంగా గోవిందరాజ స్వామి దేవాలయంలో కూడా స్వామికి పూజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో మొదటగా పాదసారథి అంటే శ్రీకృష్ణుడి దేవాలయం మాత్రమే ఉండేది. ఈ దేవాలయాన్ని
9వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తరువాత 12వ శతాబ్దంలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఎందుకు ఉంది అంటే శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు పెళ్లి ఖర్చులు అదేవిధంగా కుబేర్ని అప్పు చూసుకున్నది అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజస్వామి వారు. అందువల్ల ఈ క్షేత్రానికి శ్రీనివాస కళ్యాణానికి విడదీయలేని అనుబంధం ఉంది. తరువాతి కాలంలో స్వామివారి కళ్యాణ విగ్రహాన్ని భక్తుల కోసం ఆనాటి రాజులు అదేవిధంగా ఆచార్యుల వారు ఆ దేవాలయంలో ఒక ఉపాయాలను నిర్మించి ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిపరిచారు. అదేవిధంగా మండపాలను కట్టించారు. అలానే ఎన్నో భూదానాలు చేశారు. అదేవిధంగా ఆభరణాలను స్వామివారికి కానుక రూపంలో ఇచ్చారు. ఈ గుడి ముందు ఉండే అతిపెద్ద గాలి గోపురాన్ని క్రీస్తు శకం 1628లో మట్లి అనంతరాజుల వారు కట్టించారు. అదేవిధంగా ఈ గాలి గోపురంపై రామాయణ మహాభారతాల ఘట్టాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలో ఉండే ప్రతి గోపురంపై అదేవిధంగా ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పకళలతో చెక్కబడి ఉంటాయి. ఇదండి ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.